తమిళనాడులో అన్నామలై బీజేపీ అధ్యక్షుడయ్యాక చాలా పెను మార్పులు వచ్చినాయి పార్టీలో. అట్లాగే రాష్ట్రంలో కూడా మొట్టమొదటిసారి డిఎంకేకి పార్టీని ఏఐడిఎంకే తర్వాత జయలలిత ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఢీ కొట్టగలిగే ఒక వ్యక్తి అన్నామలై రూపంలో బీజేపీకి దొరికాడు. ఏఐడిఎంకే కూడా స్ప్లిట్ అయిపోయి ఉంది. అట్లాగే డిఎండికే అధ్యక్షుడిగా ఉన్న విజయకాంత్ కూడా కొన్ని రోజుల కిందటే మృతి చెందడం అంతా కూడా పెద్ద స్పేస్ కనబడుతోంది క్యాడర్లో. ఆ క్యాడర్ అంతా కూడా ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డిఎంకేకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 39 స్థానాల్లో ఖచ్చితంగా 10 స్థానాలు గెలవాలి తమిళనాడు నుంచి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు గ్రౌండ్ సర్వే రిపోర్ట్ మనం చూసుకుంటే కనుక 39 స్థానాల్లో బీజేపీ ఏ స్థానాల్లో గెలవచ్చు, ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏంటి, ఇంకొద్దిగా పోరాడితే ఏ స్థానాలు గెలవచ్చు అనేది మనకి తమిళనాడు నుంచి ఒక విశ్లేషణ ఒకటి అందింది. దాని ప్రకారం ఖచ్చితంగా అయితే ఈరోజు ప్రకారం 4 స్థానాలు బీజేపీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని తెలుస్తుంది. ఆ 4 టెంకసి, కోయంబత్తూర్, రామనాథపురం, వెల్లూరు ఈ 4 స్థానాల్లో అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంటుందని, అట్లాగే కొద్దిగా పోలరైజేషను క్యాంపెయిన్ కూడా కొద్దిగా బాగా చేసుకుంటే ఇంకా అవకాశం ఉన్న స్థానాల్లో వాళ్ళు సౌత్ చెన్నై, కన్యాకుమారి, నీలగిరీస్ ఈ 3 కూడా బీజేపీకి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇందులో కన్యాకుమారి 2014లో బీజేపీ గెలుచుకుంది. అప్పుడు రాధాకృష్ణన్ అని ఆయన దగ్గరగా 128,000 ఓట్లతో గెలిచారు. 2014 తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గ్యారంటీగా కొద్ది కష్టపడితే గెలిచే స్థానాల్లో కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం మొత్తం లెక్కేస్తే 7 స్థానాల్లో బీజేపీ గెలవచ్చనే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం అమిత్ షా, మోడీ వీళ్ళందరికీ కూడా 10 స్థానాలు గెలవాలి తమిళనాడు నుంచి అని ఒక టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అన్నామలై కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే తమిళనాడు బీజేపీ క్యాడర్ మొత్తం కూడా బాగా కష్టపడుతూ నరేంద్ర మోడీ కూడా తిరుచి ఎయిర్పోర్ట్కి సంబంధించి అవి లేకపోతే స్కీమ్స్ అన్నింటినీ కూడా బీజేపీ క్యాడర్ మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంటింటి ప్రచారం అంతా చేస్తున్నారు. మరి చూడాలి వాళ్ళు చెప్పిన 10 స్థానాల టార్గెట్ రీచ్ అవుతారా లేదా అని చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ 7 స్థానాల్లో బీజేపీ గెలుచుకునే అవకాశాలు బాగున్నట్టుగా మనకి తమిళనాడు గ్రౌండ్ లెవెల్ సర్వే నుంచి తెలుస్తుంది. థ్యాంక్ యూ.